వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ దీపిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగే లూపస్ కి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు లైఫ్ లైన్. హలో అండి, నమస్కారం. డాక్టర్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ప్రధానమైన కీళ్ళవాతం అండి. కీళ్ళవాతం అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మన వ్యాధి నిరోధక శక్తి, శరీరాన్ని జనరల్గా కాపాడాల్సిన వ్యాధి నిరోధక శక్తిలో సమతుల్యత మారినప్పుడు మన శరీరాన్నే శత్రువుగా భావించి మన ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని రకాల డిసీజెస్ని క్రియేట్ చేస్తుంది. వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అందులో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా కీళ్ళవాతం అని కామన్గా మాట్లాడుతూ ఉంటారు. జాయింట్స్లో నొప్పి, వాపు, బిగుసుకుపోయినట్టు ఉండడం, ఒక జాయింట్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్ 4, 10 లేదా ఇంతకన్నా ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అవటాన్ని కామన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. డాక్టర్ గారు, జనరల్గా జాయింట్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఎస్పెషల్లీ రుమటాలజిస్ట్ని ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కన్సల్ట్ అవ్వాలని చెప్తారు? జాయింట్ పెయిన్స్ అనేవి జాయింట్స్లో నొప్పితో పాటు వాపు వచ్చి పొద్దున్నే లెగవగానే పట్టేసినట్టు ఉండడం, ఆ పట్టేసిన తత్వం వదులవ్వటానికి అరగంట సమయం కన్నా ఎక్కువ టైం పట్టినప్పుడు ఆ జాయింట్లో వచ్చిన సమస్య కీళ్ళవాతం అయ్యే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ సమస్య అనేది ఒక్క జాయింట్ కాకుండా ఎక్కువ జాయింట్స్లో ఉండొచ్చు. ముఖ్యంగా చేతి వేళ్లలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి చేతి వేళ్లతో మొదలై క్రమేపీ టైం గడిచే కొద్దీ ఈ ప్రాబ్లం అనేది మోచేతుల్లో, మోకాళ్ళలో, పాదాల దగ్గర కానీ కాళ్ళ వేళ్లలో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, నీ పెయిన్స్కి క్రానిక్ నీ పెయిన్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? నీ పెయిన్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. నీ అంటే మోకాలులో నొప్పి అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. నీ ఇట్సెల్ఫ్ ఈజ్ నీ జాయింట్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని మాట్లాడతాం. దాంట్లో కీళ్ళవాతం కూడా మొదలవ్వచ్చు. జనరల్గా నీ పెయిన్ అనగానే మోకాలు అరిగిపోయింది అనుకుంటూ ఉంటారు, లేదా ఏదైనా లిగమెంట్ స్ప్రెయిన్ అయ్యి ఉండొచ్చు, బెణికింది అని కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. కానీ కీళ్ళవాతం అనేది ఇంకే జాయింట్స్లో లేకుండా మోకాళ్ళలో కూడా మొదలవ్వచ్చు. దాన్ని ఎలా గుర్తించాలి అంటే, మోకాళ్ళలో నొప్పితో పాటు వాపు ఉండడం, నేను ఇందాక చెప్పినట్టు పొద్దున్నే లెగవగానే పట్టేసినట్టు ఉండటం, పొద్దున్నే కాకపోయినా ఒక వర్క్ చేసుకుంటూ ఒకే పొజిషన్లో ఉన్న వాళ్ళు కదిలినప్పుడు మోకాలు ఫ్రీగా ఉండదు, బిగుసుకుపోయినట్టు ఉంటుంది. ఆ బిగుసుకుపోయిన తత్వం ఫ్రీ అవ్వడానికి అరగంట పైన, కొంతమందికి గంట 2 గంటల తర్వాత కానీ ఫ్రీగా నడవలేరు. ఇలాంటి లక్షణం ఒక నెల పైన అదే బాధతో కనుక వాళ్ళు సఫర్ అవుతుంటే ఆ నీ జాయింట్లో కీళ్ళవాతం వచ్చిందేమో అని అనుమానించాలి. రుమటాలజిస్ట్ని తప్పకుండా కలవాలి. క్రానిక్ రుమటాయిడ్ డిసీజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అని చెప్తారు డాక్టర్ గారు? సో రుమటాయిడ్ డిసీజెస్ మనం మాట్లాడుకుంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో జాయింట్స్ని ఎఫెక్ట్ చేసేవి ఉంటాయి. జాయింట్స్తో పాటు కొన్ని సిస్టమిక్ రుమాటిక్ డిసీజెస్ అంటారు, సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. వీటిల్లో జాయింట్సే కాకుండా మన బాడీలో ఉన్న అదర్ ఆర్గాన్స్, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, స్కిన్ కానీ, నర్వ్స్ కానీ ఏవైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎఫెక్ట్ అయిన ఆర్గాన్స్ని బట్టి రుమటాయిడ్ ఆర్ అదర్ సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పేషెంట్ మనకి జాయింట్ పెయిన్తో వచ్చినా సరే ఆ జాయింట్ పెయిన్తో పాటు పేషెంట్కి వేరే ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, దేనివల్ల ఈ ఆర్థరైటిస్ వచ్చింది అనేది పేషెంట్తో మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతుంది. వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేసి ఏ రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అలాగే ఈ పేషెంట్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్తో పాటు చేసే కొన్ని టెస్ట్ల ద్వారా ఈ రుమటలాజికల్ ప్రాబ్లం ఏ ఇతర ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సపోజ్ పేషెంట్కి కిడ్నీ ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి జనరల్గా ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కానీ మనం యూరిన్ టెస్ట్ చేస్తే ప్రోటీన్ అనేది యూరిన్లో ఎక్కువ పోతుంది అంటే వీళ్ళకి కిడ్నీలో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది మనం అనుమానిస్తాం. అలాంటప్పుడు కిడ్నీకి, జాయింట్స్కి లింక్డ్ ఉన్న కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించి టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా ఆర్థరైటిస్లో చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయి కదా, మరి లూపస్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? లూపస్ అనేది రుమటలాజికల్ డిసీజెస్ అన్నిట్లో ఉండే సిమ్టమ్స్ అన్నీ ఒక్క డిసీజ్లో ఉండొచ్చా అంటే అది ఎస్ఎల్ఈ అండి. దాన్ని కామన్ భాషలో లూపస్ అంటాం. ఎస్ఎల్ఈ అనేది కామన్గా యంగ్ ఫీమేల్స్కి ఎక్కువగా వస్తుంది. అంటే ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 15 నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఆడవాళ్లలో
ఈ లూపస్ అనే వ్యాధి ఎక్కువగా వస్తుంది. అలా అని మగవాళ్ళకి రాదని కాదు, 10 మందిని తీసుకుంటే 9 మంది ఆడవాళ్ళు, ఒక్కళ్ళు మగవాళ్ళకి ఈ లూపస్ అనే సమస్య రావచ్చు. అండ్ కొంతమంది చిన్నపిల్లల్లో కూడా ఇది మొదలవ్వచ్చు, కొంతమందికి 50 ఏళ్ల తర్వాత కూడా మొదలవ్వచ్చు. లూపస్లో వచ్చే జాయింట్ పెయిన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లే ఏ జాయింట్లో అయినా కీళ్ళవాత లక్షణాలు ఉంటే ఆ కీళ్ళవాతంతో పాటు లూపస్తో బాధపడే వాళ్ళకి కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కామన్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎక్కువగా జుట్టు రాలిపోవడము, మొహం మీద మచ్చలు, ఎర్రని మచ్చలు, ఒక్కొక్కసారి ఎండకు వెళ్ళి రాగానే ముఖం ఎర్రగా అయిపోవటం, ప్రధానంగా ముక్కు బుగ్గల రీజన్ మీద ఎర్రటి మచ్చలు వస్తాయి. దాన్ని సీతాకోక చిలుక ఆకారంలో ఉండే మచ్చలు గనక ముఖం మీద వస్తే వాళ్ళకి లూపస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఈ స్కిన్ ర్యాషెస్, హెయిర్ ఫాల్ ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటు వీళ్ళకి నోట్లో ఎక్కువగా పుండ్లు వస్తూ ఉండటం, బాగా బరువు తగ్గిపోతూ ఉండటం, మాటికి జ్వరం రావటం, కొంతమందికి కండరాల సమస్య వచ్చి కూర్చుని మనిషి లెగవటానికి చాలా ఇబ్బంది పడటం, వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ అండి. ఇప్పటి వరకు మనం 2 టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకం, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అనేది ఒక సిస్టమిక్ డిసీజ్. మనం అనుకున్నట్టు ఆర్థరైటిసే కాకుండా బాడీలో ఉన్న ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్. దీన్ని స్పాండైలో ఆర్థరైటిస్ గ్రూప్ కింద మాట్లాడుకుంటారు. అంటే మన వెన్నుపూసలో ఉండే ఎముకల్లో కీళ్ళవాతం వస్తే దాన్ని స్పాండైలో ఆర్థరైటిస్ అంటారు. దానిలో కొన్ని రకాలు ఉంటాయి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఐబిడి అంటే పేగుల్లో వచ్చే వాతం సమస్య అన్నమాట, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, ఇలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకు కూడా కీళ్ళవాతం రావచ్చు. అలాంటి దాన్ని ఎంటరోపతిక్ ఆర్థరైటిస్ అని. ఇలా ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక రకం. వీళ్ళకి సోరియాసిస్ అనేది స్కిన్ ప్రాబ్లం, స్కిన్లో ఉండే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ని సోరియాసిస్ అంటారు. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ సోరియాటిక్ ఆర్థరైటిస్ రాదు. 100 మందిలో చూసుకుంటే ఒక 20 మెంబర్స్, 20 మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా కీళ్ళవాత లక్షణాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ప్రత్యేకంగా గుర్తించాలి అంటే వీళ్ళలో ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ చేతి వేళ్లలో కానీ కాళ్ళ వేళ్లలో కానీ గోరు కింద ఉండే ఒక జాయింట్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని డిఐపి జాయింట్ అంటాం. సో ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేదా చేతి వేళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు కానీ వేలు మొత్తంగా వాపు రావడం, ఒక్క జాయింట్ దగ్గరే వాపు రాకుండా వేలు మొత్తం వాపు వస్తే దాన్ని డాక్టలైటిస్ అంటారు. సో ఈ డాక్టలైటిస్, డిఐపి ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు పేషెంట్కి సోరియాసిస్ హిస్టరీ ఉంటే కనుక దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్గా గుర్తిస్తారు. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా కొంతమంది పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ గురించి వింటుంటాం. జువెనైల్ ఆర్థరైటిస్ ప్రధానంగా ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు చూస్తుంటాం, లేదంటే ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ అండి. జువెనైల్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా 18 ఇయర్స్ లోపు పిల్లల్లో ఎవరికైనా కీళ్ళవాత లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. ఈ జువెనైల్ ఆర్థరైటిస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. పాలీ ఆర్టిక్యులర్ అని, ఆలిగో ఆర్టిక్యులర్ అని. వాళ్ళకి ఎఫెక్ట్ అయిన జాయింట్స్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తాం. కారణం ఏంటి అంటే సింగిల్ రీజన్ ఉండదండి. వీళ్ళకి కూడా జెనెటిక్ రీజన్ కొంత ఉంటుంది. రిమైనింగ్ కొంత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ అవ్వచ్చు, బాగా జంక్ ఫుడ్ ఎక్కువ తినడం కానీ, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, వాటర్ తక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం, ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటి వాళ్ళలో ఎవరికైతే జెనెటిక్ టెండెన్సీ ఉందో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అనేది త్వరగా రావు. డాక్టర్ గారు, ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఆర్థరైటిస్ ఆర్ ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి, మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది జాయింట్స్తో మొదలైంది, జాయింట్స్తోనే ఉండే సమస్య అయినా అందరూ అపోహపడతారు ఇది జాయింట్ సమస్య, నొప్పిని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక పెయిన్ మెడికేషన్ వాడుకోవడం కానీ, ఎవరో ప్రిస్క్రైబ్ చేసిన స్టిరాయిడ్తో బాగుంది అని చెప్పి అదే కంటిన్యూ చేయటం, ఇది కామన్గా జరిగే మిస్టేక్ అనమాట. దీన్ని లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ని ట్రీట్ చేయకుండా మనం ఓన్లీ పెయిన్ని కంట్రోల్ చేస్తే ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో పెరుగుతూనే ఉంటుంది. సో అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ కనుక మన బాడీలో ఎక్కువ కాలం ఉంటే జాయింట్స్తో ఉండే సమస్య లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కూడా ఇది వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ రావటం,
దాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు. ఐస్ని ఎఫెక్ట్ చేయొచ్చు, ఇన్ఫ్లమేటరీ స్క్లీరైటిస్ అంటారు, నర్వ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అంటారు. సో వాతం మన శరీరంలో ఎక్కువ ఉండటం వల్ల వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయితే అప్పుడు ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అలాగే ఎఫెక్ట్ అయిన జాయింట్స్ కూడా పెయిన్తో ఉండటం కాకుండా జాయింట్ డ్యామేజ్ అయిపోయి జాయింట్స్లో వంకర అనేది జరుగుతుంది. అవి కనుక వంకర అయ్యి ఫిక్స్ అయిపోతే ఆ డిఫార్మిటీస్ని, వాటిని డిఫార్మిటీస్ అంటారు. ఆ డిఫార్మిటీస్ని మనం మళ్ళీ తిరిగి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కరెక్ట్ చేయలేం. వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఆ వంగిపోయిన వేళ్లతోనూ చేతులతోనూ లైఫ్ లాంగ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. సో అంత డిజబిలిటీ రాకుండా మనం చూసుకోవాలి అంటే ఎర్లీ స్టేజ్లోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని గుర్తించి తగు ట్రీట్మెంట్ తీసుకుని కంటిన్యూస్గా మెడికేషన్స్తో మెయింటైన్ చేసుకుంటే, ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఎర్లీ స్టేజ్లోనే దీన్ని గుర్తించాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు డాక్టర్ గారు? టెస్ట్ల కన్నా ముఖ్యంగా లక్షణాలండి. క్లినికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జాయింట్స్లో నొప్పి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి జాయింట్స్లో నొప్పి, వాపు కనిపెడుతూ ఉండి రెస్ట్ తర్వాత ఉదయం లేవగానే జాయింట్స్ అన్నీ బాగా బిగుసుకుపోయి ఉండడం, ఆ బిగుతు తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది, అరగంట పైనే పడుతుంది అంటే వీళ్ళకి రుమటాయిడ్ ఉండే అవకాశం ఉంది. ఈ పెయిన్స్ ఒక 6 వారాల పైన మన శరీరంలో అలానే రోజు ఉంటుంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెస్ట్ల ద్వారా కన్ఫర్మ్ చేయటం అనేది అందరిలోనూ ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది కామన్గా చేసే టెస్ట్ అన్నమాట. రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉన్నంత మాత్రాన ఈ లక్షణాలు లేకపోతే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనలేము. ఈ లక్షణాలతో పాటు రుమటాయిడ్ ఫ్యాక్టర్ కనుక ఎక్కువగా పెరిగితే అప్పుడు దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్గా కన్ఫర్మ్ చేస్తాము. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఫ్యాక్టరే కాకుండా ఇంకొక యాంటీబాడీ ఉంటుందండి, దాన్ని యాంటీ-సిసిపి యాంటీబాడీ అంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మోర్ స్పెసిఫిక్. ఒక్క రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ చేసి అది కొంచెం బార్డర్ లైన్ పెరగగానే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లోనూ వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్లోనూ అంటే ఎస్ఎల్ఈ లాంటి సమస్యలో కూడా రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చు. అలా కొన్ని ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్యులోసిస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ రావచ్చు. సో ఒక టెస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మన లక్షణాలు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది ఒక డాక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తేనే, ఒక రుమటాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తేనే దాన్ని నిర్ధారించవచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్గా. డాక్టర్ గారు, జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలని చెప్తుంటారు, అండ్ డైట్ చేంజెస్ కూడా కంపల్సరీ అని చెప్తుంటారు, డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తుంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సెట్ చేసుకుంటే, డైట్ కరెక్ట్గా ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్ని తప్పించుకోవచ్చు అంటారా? ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సో ఇది కామన్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి. మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనగానే ఎందుకు వచ్చింది, అంటే ఏ డైట్ తీసుకోవటం వల్ల వచ్చింది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది అనేది తెలుసుకుని ఆ ఫ్యాక్టర్ని తీసేస్తే మనకి ఆర్థరైటిస్ తగ్గిపోతుందేమో అనే ఆశతో చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్యాక్టర్స్ వల్ల అది స్టార్ట్ అయితే గనక మళ్ళీ ఎండ్ అనేది ఉండదండి. అంటే ఐ డోంట్ మీన్ దట్ రుమటాయిడ్ తగ్గదని కాదు, మనం ట్రీట్మెంట్తో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో సిమ్టమ్స్ అన్నీ తగ్గి నియర్ నార్మల్ లైఫ్కి రావచ్చు. కానీ ఎప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి వెళ్ళినా, కంట్రోల్ అయిన రుమటాయిడ్ మెడిసిన్స్ ఆపేసిన మళ్ళీ ఆ రుమటాయిడ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి, మెడికేషన్స్ కంటిన్యూస్గా వాడాలి. మీకు మెడికేషన్స్ డాక్టర్ పర్యవేక్షణలో వాడుతున్నప్పుడు మీకు రుమటాయిడ్ లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయి అనిపిస్తే మీకు వాడే మెడిసిన్స్ అనేవి క్రమేపీ తగ్గించి ఎంత తక్కువ మోతాదు మెడిసిన్స్తో మీ రుమటాయిడ్ని కంట్రోల్ చేయగలిగితే మీకు హెల్దీ లైఫ్ ఉంటుందో అంత తక్కువకి తగ్గించేసి మెయింటైన్ చేస్తాం. ఆ తక్కువ మెడిసిన్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్తో మనం హెల్దీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు చాలా వరకు కూడా ఏం తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? యూజువల్గా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటూ ఉంటామండి. బ్యాలెన్స్డ్ అంటే మనం రోజు తినాల్సిన ఆహారంలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్, ఇంత ఫ్యాట్ ఉండాలి అంటూ. అలాగే ఆ ప్రపోర్షన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ మెడిటరేనియన్ డైట్ అంటారు, ఆర్ డాష్ డైట్ అంటూ ఉంటాం. మనం బీపీ కంట్రోల్ అవ్వడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా సజెస్ట్
చేసే డైట్ ఇదే. సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ మెడిటరేనియన్ డైట్ వల్లనే ఇన్ఫ్లమేషన్ని కూడా మన బాడీలో కంట్రోల్ చేయొచ్చు. అంటే లైక్ ఎక్కువగా వెజిటబుల్స్, ఎక్కువగా వెజిటేరియన్ ప్రోటీన్, ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మల్టిపుల్ ఆల్ ద కలర్డ్ ఫ్రూట్స్, ఇవన్నీ మన డైట్లో ఎక్కువగా ఉండాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ తక్కువగా తీసుకోవాల్సిన పోర్షన్ అంటే రెడ్ మీట్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫిష్, ఫ్యాటీ ఫిష్, ఎగ్స్ తీసుకోవచ్చు. సో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే కనుక మనం డైట్ ద్వారా మన ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. వాటర్, హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమం 30 minutes a డే రెగ్యులర్గా మంచిగా వాకింగ్ చేయటం కానీ అదర్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచే ఎక్సర్సైజెస్ని చేసుకోవటం అనేది ఈ రుమటాయిడ్ పేషెంట్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రత్యేకంగా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ఎల్ఈ పేషెంట్స్లో మాత్రం ఎండ అనేది డైరెక్ట్గా తాకకూడదు. వీళ్ళకి ఎండలో ఉండే యూవీ రేస్ వల్ల స్కిన్కి తాకగానే ఎస్ఎల్ఈకి సంబంధించిన ఇమ్యూన్ ఫినామినా అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా ఎస్ఎల్ఈ పేషెంట్స్కి సన్ స్క్రీన్ లోషన్ అనేది ఇస్తూ ఉంటాం. వాళ్ళని తప్పకుండా వాడమని చెప్తాం. కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ సన్కి మనం ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ యూస్ చేయాలి. డాక్టర్ గారు, జనరల్గా ఆర్థరైటిస్ అనగానే చాలా క్రానిక్ డిసీజ్, ఇది లైఫ్లో తగ్గుతుందో లేదో అని భయం ఉంటుంది. ఎస్పెషలీ ఆర్థరైటిస్ విషయంలో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి ఇది తగ్గుతుందా లేదా, మేము నార్మల్ లైఫ్ లీడ్ చేయగలమా లేదా అని చాలా మందికి డౌట్స్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ట్రీటబుల్ కండిషన్ అండి. నేను రుమటాయిడ్ని ఎంత త్వరగా గుర్తించి ఎంత త్వరగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, విత్ ట్రీట్మెంట్ అండ్ విత్ హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా రుమటాయిడ్ లక్షణాలన్నీ కంట్రోల్ చేసి నార్మల్ హెల్దీ పర్సన్ లాగా ఉంటాం. కానీ ట్రీట్మెంట్ ఆపకూడదు. ఎంత తక్కువ ట్రీట్మెంట్, ఇందాక చెప్పినట్టు ఏ మెడిసిన్తో మీకు రుమటాయిడ్ కంట్రోల్ అవుతుందో ఆ మెడిసిన్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో కంటిన్యూ చేస్తే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాం. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్కి మణిపాల్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని గుర్తించడానికి మణిపాల్ హాస్పిటల్లో మా దగ్గర అన్ని రకాల మొడాలిటీస్ ఉన్నాయండి. మనకు తెలిసినట్టు క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ, దెన్ ఫాలోడ్ బై బ్లడ్ టెస్ట్. కొంతమందికి బ్లడ్ టెస్ట్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఇందాక చెప్పినట్టు రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉండొచ్చు, యాంటీ-సిసిపి యాంటీబాడీ నెగిటివ్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే, మనకి మస్కులోస్కెల్టల్ స్పెషలిస్ట్ ద్వారా జాయింట్స్కి అల్ట్రాసౌండ్ అనే స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ ద్వారా వాళ్ళకి జాయింట్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే అల్ట్రాసౌండ్లో అల్ట్రాసౌండ్ ఒక మెథడ్, రెండవది ఎంఆర్ఐ ఆఫ్ ద జాయింట్ తీసి కూడా వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అప్పట్లాగా కాకుండా ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. వీటిని డీమార్ట్స్ అంటారు. కన్వెన్షనల్ డీమార్ట్స్, బయోలాజిక్ డీమార్ట్స్ అని 2 రకాల విభాగాలు ఉంటాయి. కన్వెన్షనల్ డీమార్ట్స్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్న మెడిసిన్స్. ఇప్పటికీ చాలా మందికి ఓన్లీ కన్వెన్షనల్ డీమార్ట్స్తో రుమటాయిడ్ని కంట్రోల్ చేయొచ్చు. ఎవరికైతే కన్వెన్షనల్ డీమార్ట్స్తో కంట్రోల్ కావట్లేదో వాళ్ళకి బయోలాజిక్ డీమార్ట్స్ అనే కొత్త రకమైన మెడికేషన్స్ ద్వారా కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని చక్కగా కంట్రోల్ చేసి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, జువైనల్ ఆర్థరైటిస్ పిల్లల పట్ల పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? జువెనైల్ ఆర్థరైటిస్ అనేది ఒక స్పెషల్ ఎంటిటీ అనొచ్చండి. కొంతమంది చిన్న పిల్లల్లో, ఈవెన్ 5 years లోపు పిల్లల్లో కూడా జువెనైల్ ఆర్థరైటిస్ రావచ్చు. సో ఆ పిల్లల్లో వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి చెప్పలేరు. మార్నింగ్ లెగవగానే పెయిన్తో పిల్లలు నడవలేకపోవడం, బెడ్ మీదనే ఉండి ఏడుస్తూ ఉండడం, ఒక 1 hour 2 hours అయిన తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వటం, ఇలాంటివి పేరెంట్స్ గమనిస్తారు. కాకపోతే అది పెయిన్ వల్ల, ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్న సమయం అనేది వాళ్ళకి పేషెంట్ చెప్పలేరు, ఆర్ పిల్లలు చెప్పలేరు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేసి డాక్టర్కి కరెక్ట్గా హిస్టరీ ఇస్తే వాళ్ళు జువెనైల్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు అనేది కరెక్ట్గా అర్థం చేసుకుని తగు టెస్ట్ చేసి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటిని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే పిల్లలు కూడా చాలా మంచిగా హెల్దీగా పెరుగుతారు.
పిల్లల్లో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ జాయింట్ని కనుక మనం ట్రీట్ చేయకపోతే ఆ జాయింట్లో ఎదుగుదల ఆగిపోవచ్చు. సో ఒక జాయింట్లో ఎదుగుదల ఆగిపోతే రెండో జాయింట్ నార్మల్గా పెరిగితే హైట్ డిస్పారిటీస్ వస్తాయి, అంటే వాళ్ళ హైట్ నార్మల్గా ఎదగరు. అండ్ తెలియక ఏ పెయిన్ కోసమని ఎక్కువగా స్టిరాయిడ్స్ ఇచ్చేస్తే వాళ్ళకి చిన్నప్పుడే కుషింగ్స్ అని, స్టిరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్ అని చాలా వస్తాయి. అందుకని చిన్నపిల్లల్లో ఆ జువెనైల్ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళని ప్రాపర్గా రుమటాలజిస్ట్ లేదా పీడియాట్రిక్ రుమటాలజిస్ట్ దగ్గర ప్రాపర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి. మయోసైటిస్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు మయోసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? మయోసైటిస్ అనేది కండరాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అండి. కండరాల్లో వచ్చే వాతం జబ్బుని మయోసైటిస్ అంటారు. ఈ మయోసైటిస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కామన్గా మనం మాట్లాడుకుంటే డర్మటోమయోసైటిస్ అంటారు. వీళ్ళకి ఉండే ప్రధాన లక్షణం, వీళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోయినా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ కండరాల్లో వాతం వల్ల కండరాలు వీక్ అయిపోతాయి. అంటే వాటికి పటుత్వం తగ్గి కూర్చున్న మనిషి లెగవటానికి, పడుకున్న మనిషి లేచి కూర్చోవటానికి ఏదైనా సహాయం తీసుకునే లెగవగలుగుతారు. అండ్ చేతులు పైకి లేపడానికి, ముఖ్యంగా వాళ్ళకి కాళ్ళల్లో తొడ భాగంలో, చేతుల్లో భుజాల కింద భాగంలోనూ వీక్నెస్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు చేతులు పైకి ఎత్తడానికి, తల దువ్వుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కీళ్ళవాతం ఉన్న, మొహం మీద ర్యాషెస్ ఉన్నా, కంటి చుట్టూ వాపు ఉన్నా, తరచూ జ్వరం వస్తున్నా వీళ్ళకి మయోసైటిస్ ఉండొచ్చు అని దానికి సంబంధించి పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.